రాను రాను వాడి టార్చర్ ఎక్కువైపోతుంది. రన్నింగ్ షూలో మేకలా తయారయ్యాడు. వాడిని ఏదో ఒకటి చెయ్యాలి. చెయ్యాలి కాదు, చేయించాలి. ఏంటి నువ్వు అనేది? ఎస్, ఎలుకని చంపాలంటే పిల్లి రావాలి, పిల్లిని చంపాలంటే కుక్క రావాలి, కుక్కని చంపాలంటే నక్క రావాలి, నక్కని చంపాలంటే సింహం ఉంది. ఆ సింహమే సుజాత, అలియాస్ సింగం సుజాత. ఎవడ్రా నువ్వు? సైబరాబాద్ పోలీస్. సింహాన్ని అడవిలో చూసుంటావు, జూలో చూసుంటావు, టీవీలో చూసుంటావు, యూట్యూబ్ లో చూసుంటావు, కానీ యూనిఫామ్ లో చూసుంటావు. సుజాత, సింగం సుజాత. చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం? అది కమ్ ఆన్ టెల్ మీ. వారం రోజులుగా ఒక నన్ను టార్చర్ చేస్తున్నాడు సార్. రేయ్, ఎమ్మెల్యే కొడుకుని నన్ను టార్చర్ చేస్తావా? నీ పేరు పోలీస్ రికార్డ్స్ లో లేకుండా చేస్తా. రేయ్, రికార్డ్స్ లో నా పేరు ఉంటావేంట్రా? నా పేరు మీదే రికార్డ్స్ ఉంటాయి. సుజాత, సింగం సుజాత. మీరు చెప్పండి. అది ఒక నన్ను టార్చర్ చేస్తున్నాడు. అది ఆల్రెడీ చెప్పారు కదా మేడం. నెక్స్ట్ ఏంటి? మీరు వచ్చి ఒకసారి వార్నింగ్ ఇస్తే. సుజాత, నువ్వు నా వార్నింగ్ ని కేర్ చేయట్లేదు. నా గురించి అసెంబ్లీలో ఆర్గ్యుమెంట్లు జరుగుతాయి, స్టేట్ లో అల్లర్లు జరుగుతాయి. ఒక్క ఫోన్ కాల్ తో నేను డిసిప్లిన్ లో పెట్టిస్తా. రేయ్, నేనేం పార్కులో మొక్కలా డిసిప్లిన్ గా పెరగలా, అడవిలో చెట్టులా అడ్డదిడ్డంగా పెరిగా. ఎన్కౌంటర్ లో వేసేస్తా. మనం ఎక్కడ ఉన్నాం? అది మీరు వచ్చి ఒక వార్నింగ్ ఇస్తే. వాడు ఎక్కడ ఉంటాడో చెప్పండి, నేనేం చేయాలో చెప్పద్దు. నేను ఎక్కడికి వెళ్తే వాడు అక్కడికి వస్తున్నాడు సార్. ఖమోష్ బద్మాష్! ఇక వాడికి సౌండ్ ఉండదు. మీరు వెళ్ళండి, వాడి సంగతి నేను చూసుకుంటా. థాంక్యూ సార్. ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ కమింగ్. అందరూ వస్తున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు. నా సీతారాం అడుగు రావట్లేదు. ఏదో పోలీస్ జీప్ వచ్చింది, కలెక్షన్ కోసం అనుకుంటా. సార్ ఏంట్రా? అదేంటి సార్ పోలీస్ జీప్ లో వచ్చింది? పోలీస్ మన మీద కంప్లైంట్ ఇచ్చిందా? కంప్లైంట్ ఇచ్చేది తప్పు మనం ఏం చేసాం? లవ్వేగా చేసింది. మీరు చేసేదాన్ని లవ్ అనరు, ఆరాధన అంటారా? టార్చర్ అంటారు. వాడు ఆ అమ్మాయి మనలే చూపిస్తుంది సార్. సార్, అంత వైలెన్స్ వద్దు. అంటే చంపొద్దా? వార్నింగ్ ఇస్తే చాలు. ట్వింకల్ ట్వింకల్ లిటిల్ స్టార్, తిక్క రేగితే పవర్ స్టార్. డేట్ సార్ ఇంత వైలెంట్ గా ఉన్నాడు కదా. మీకు ఇక్కడ ఏం పనిరా? అమ్మాయిలు చూడడానికి వచ్చాం సార్. గేమ్స్ చూడడానికి వచ్చాం సార్. తిక్క సమాధానాలు చెప్తే తొక్క తీస్తా. అంటే గేమ్స్ ఆడుతున్న అమ్మాయిలు చూడడానికి వచ్చాం. సూపర్. ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా? సుజాత, సుజాత ఇక్కడ. పద్మ ఇక్కడ. అయితే ఏంటి? ఏంట్రా, ఎన్కౌంటర్ కే కౌంటర్లా కాల్చి పారేస్తా. సార్, ఇప్పుడు దాకా నేను సింహాన్ని అడవుల్లోనూ టీవీలోనూ యూట్యూబ్ లో చూసాను సార్, కానీ ఫస్ట్ టైం యూనిఫామ్ లో చూస్తున్నాను సార్. చూసావరా ఆ అగ్రెసివ్నెస్, ఆ స్టైల్? మగాని నాకేం ముచ్చటేస్తుంది. ఆ అమ్మాయి ఇంప్రెస్ అవ్వకుండా ఎలా ఉంటదిరా? ఆ కట్అవుట్ ముందు మనం ఎంత? వద్దు పద్మ, వద్దు వద్దు. అదేంటి సార్ ఇంత చేసి బిల్డ్ డ్రాపా? సార్ కా అమ్మాయి అంటే ఏవోలై, ఆ అమ్మాయికి సార్ అంటే ఏవోలై, మధ్యలో మనం ఎందుకు వీపీ గాలం లాగా? ఒరే, ఈ ఏవోలై అంటే ఏంట్రా? అంటే అది మంగోలియన్ భాషలో లవ్వర్స్ అని అర్థం సార్, లవ్వర్స్ అని. అంటే ఆ అమ్మాయి ఇప్పుడు నాకు పడిపోయిందంటావా? ఏంట్రా వీడు అనేది? పొద్దున్న ఏ అమ్మాయి మిమ్మల్ని ప్రేమించదు, కల్లో కూడా అమ్మాయితో మిమ్మల్ని ఊహించలేదు సార్. ఆడి మాటలు నమ్మకండి. మీ ఇద్దరికి నేనంటే జలసిరా. సార్, ఇప్పుడు ఒక అమ్మాయికి ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఫాదర్ కో బ్రదర్ కో లవర్ కో చెప్పుకుంటుంది. మీరు చూడడానికి ఫాదర్ లా ఉన్నా బ్రదర్ అయితే కాదు, లవరే కదా. కదా మేడం, మీరు సార్ తాలూకని చెప్పలేదే? చెప్పొచ్చు కదా. భయపడ్డాడు.
ఏ మాటగా మాట చెప్పుకోవాలి గాని ఆ అమ్మాయి మీరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ సార్. ఆల్ ద బెస్ట్ సార్. సార్ అమ్మాయి వెయిట్ చేస్తుంది, మీరు వెళ్ళండి. ఉంటాను సార్. థ్యాంక్ యూ బ్రో. వాడికి మీ జోలికి రాళ్లే. థ్యాంక్ యూ సో మచ్ సార్. అయినోళ్ళ మధ్య థ్యాంక్స్లు, కాబోయే వాళ్ళ మధ్య సారీలు ఎందుకులే. ఏమవబోతున్నాం? ఏవోలే. అదేంటి? నీకు అర్థం కాదు. మంగోలియా లవర్ లాంగ్వేజ్. బై ది బై, నీ సెల్ నెంబర్ ఎంత? ఎందుకు? 9711326575. నైట్ వాట్సాప్ లో టచ్ లోకి వస్తా. బాయ్. అది కాదు సార్, ఎవరైనా లవర్ మిస్ అయితే మందు సైడ్ కో సూసైడ్ కో వెళ్తారు. మీరేం సార్ ఇలా సైడ్ అయిపోయారు? పద్మ, ఇప్పుడు మనం ఒక అమ్మాయి వెనకాల పడ్డామనుకో మనల్ని వెదవలా చూస్తుంది. అదే మనం ఇంకో పెద్దదని తగిలించామనుకో ఆడికన్నా మనం బెటర్ అనుకుంటది. అందుకే అని తగిలించా. అయినా మీకన్నా పెద్దదో ఎవడుంటారు సార్. నిన్ను ఓడిపోమ్మని చెప్పాగా, ఎందుకు గెలిచావు? సారీ సార్, రాత్రి గుర్రానికి గుగ్గిళ్ళు ఎక్స్ట్రా పెట్టాను, అందుకే స్పీడ్ గా పరిగెత్తింది అని చెప్తాననుకున్నావా? ఓడిపోతే 25 ఇస్తానని నువ్వన్నావు, గెలిస్తే 50 ఇస్తానని అవతలవాడన్నాడు. నా దగ్గర పనిచేస్తూ నన్నే చీటింగ్ చేస్తావా? డబ్బు కోసం సొంత గుర్రాన్నే ఓడిపోమనటం చీటింగ్ కాదా? ఇక్కడ అందరూ ఎదవలే, నేను కొంచెం ఎక్కువ ఎదవలే. ఎంత ఎక్కువ ఎదవనంటే నేను గెలవడంతో పాటు ఇంకో కాంట్రాక్ట్ కూడా తీసుకున్నాను. నిన్ను చంపేస్తానని. చచ్చిపో, పరిగెత్తి చచ్చిపో. మనీ మేక్స్ మెనీ థింగ్స్. ఆ విషయం తెలియక పైకి వెళ్ళిపోయాడు. ఎవరు? ఇంకెవడు? వాడే, సింగం సుజాత. సార్ వీడు మన ఏరియాలో పిక్ ప్యాకెటింగ్ చేస్తా ఉన్నాడు సార్. నా ఏరియాలోనే పిక్ పాకెటింగ్? ఎంత ధైర్యం రా నీకు? ఈ సింగం సుజాత ఏరియాలో పిక్ పాకెటింగ్? ఎక్కడైనా కొట్టండి సార్, ఇక్కడ మాత్రం కొట్టకండి సార్. ఏముంది అక్కడ? కవిత సార్. అయితే తీస్తారా? చదివే కవిత కాదు సార్, చదువుకుంటున్న కవిత. బీటెక్ ఫస్ట్ ఇయర్ సార్. లవ్వా? అవును సార్, తన కోసమే దొంగతనం చేశాను సార్. సార్ మీరు రిలాక్స్. లవ్వా? అవును సార్. నీ పరిచయరా? ఇక్కడ ఉంది సార్. 100కి ఏమొస్తుందిరా? సరిపోద్దా సార్? సరిపోద్దా? మొత్తం ఇచ్చేయండి సార్. తీసుకో. తను ఏమడిగితే అది కొనిపెట్టు. ఓకే సార్. ఆగరా, ఇట్రా సార్. ఆడి మాటలు నమ్మద్దు సార్. ప్రేమ ప్రేమికులుగా తెలుస్తుంది కానీ మీలాంటి పోలీసులకు తెలియదు. అని సెల్లయ్యండి సార్. ఈ ప్రేమ గోలేంటి? చిలక పంజరంలో ఉండకూడదు, ప్రేమికుడు జైల్లో ఉండకూడదు. ఒక లవర్ బాధ ఏంటో మీకెవరికి అర్థం కాదురా, ఒక్క నాకు తప్ప. నాకు అర్థమైంది. సార్ లవ్ లో పడ్డారు, మీరు ఇలాగే లవ్ ని పంచాలి, పెంచాలి, గెలిపించాలి. ఏమో బ్రదర్, గన్స్తో గుండాస్తో ఆడుకునే నాకు కూడా ప్రేమించే గుండుందని గుర్తు చేశా. అబ్బా ఏంటి సిగ్గే? సార్ లవ్ లో పడేసరికి పోయిట్రీ బయటికి తన్నుకుంటూ మరి వచ్చేస్తుంది. ఏది ఇంకోటి వదలండి. మీరు చెప్పింది పోయిటరీ ఏం కాదు, అక్కడ లేపుతున్నాడు. ఉండే
నీలాంటి వాళ్ళు ఉండబట్టే డేటింగ్ లో ఉండాల్సిన సార్ డ్యూటీలో ఉన్నారు. ఏం డేటింగ్ బ్రదర్, నేను ఫోన్ చేసినా తను లిఫ్ట్ చేయట్లేదు. వాట్సాప్ లో మెసేజ్ చూసినట్టు బ్లూటిక్లు వస్తున్నాయి కానీ రిప్లై రావట్లేదు. అయినా నేనంటే ఇష్టం లేదు అనుకో. సార్ ఆ అమ్మాయి సిగ్గుపడుతుందేమో సార్. అయినా ఈ అమ్మాయిలంతా ఇంతే. మనమే లీడ్ తీసుకోవాలి, గిఫ్ట్లు కొనాలి, డిన్నర్ గా తిప్పాలి, సినిమాకి తీసుకెళ్ళాలి. పద నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. లవ్ సక్సెస్ చేసుకోవడానికి. నీదా సార్దే. బ్రదరు ఈ టైం కరెక్టే అంటావా? సుజాత గారు చేయి తీసి చెప్పొచ్చు. పొద్దున్నే స్కూల్ బెల్ కొట్టగానే పిల్లలు లోపలికి డల్ గా వెళ్తారు. అదే స్కూల్ బెల్ సాయంత్రం కొట్టానుకోండి హ్యాపీగా పరిగెత్తును బయటకు వస్తారు. బెల్లు సేమే, టైమింగ్ డిఫరెంట్. సుజాత గారు ఇల్లు కాదా ఆట? ఇల్లిట్టే. అమ్మాయి డోర్ తెరవగానే ఏమిస్తారు? రెస్పెక్ట్. ఈ రోజుల్లో అమ్మాయిలకు కావాల్సిన రెస్పెక్ట్ కాదు సార్, బిస్కెట్. అయితే కరాచీ బేకరీ నుంచి బిస్కెట్ తెమ్మంటావా? ప్రతిదీ మీకు స్పూన్ ఫీడింగ్ ఇవ్వడం నా వల్ల కాదండి. అదిగో బ్రో 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 అలా కోపగించుకుంటే ఎలా? ఏదైనా ఐడియా చెప్పు. ఈ రోజుల్లో గిఫ్ట్ లేకుండా ఏ అమ్మాయి పడదు సార్. ఐ లవ్ యూ లో ఎంత వెయిట్ ఉందో మీరు ఇచ్చే గిఫ్ట్ కూడా అంతే వెయిట్ ఉండాలి. ఏమైనా తెచ్చారా? ఏమీ తేలేదు బ్రో. నాకు తెలుసు మీరేం దారని. ఆ గిఫ్ట్ అంటే పోనీ ఇది ఇచ్చేద్దామా? ఇదేమైనా సింధు తెచ్చిన సిల్వర్ మెడల్ అనుకున్నారా? గీతికి కట్టే పొలుపు తాడలా ఉంది. నిజమే కదా, మరి ఇప్పుడు ఎలా? ఆల్రెడీ తెచ్చేసావు అన్నమాట. ఫిషింగ్ కి బయలుదేరేటప్పుడు నెట్ రెడీగా పెట్టుకుంటాం కదండి. ఐ లవ్ యువర్ ఫిషింగ్. ఐ టు లవ్ ఫిషింగ్. ఏంటి ఎందుకొచ్చారు? మై డ్యూటీ ఈజ్ ఆల్వేస్ టు రీచ్ ద బ్యూటీ. ఏంటది? గిఫ్ట్ అలా ఎరిమోహం వేసుకొని చూస్తారేంటి సార్? చెప్పండి. ఏం చెప్పంటావు? అప్పుడే మర్చిపోయారా? ఇటీవల నేను చెప్తాను. రాత్రంతా కళ్ళు మూసుకొని నీ గురించి ఆలోచించాను. ఈ చైన్ నీకు బాగుంటుంది అనిపించి వెంటనే కొనేశాను. బ్యూటిఫుల్ గిఫ్ట్ ఫర్ బ్యూటిఫుల్ గర్ల్. ఐ లవ్ యూ. అనేక మీరు చెప్పాలనుకున్నారు. చెప్పండి చెప్పండి చెప్పండి. నా ఫీలింగ్స్ పర్ఫెక్ట్ గా చెప్పేశాడు. ప్లీజ్ యాక్సెప్ట్ మై లవ్. చైన్ నీది కదా? చైన్ నాదేనా? లవ్ సుజాత గారిదే. ఏయ్ పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి, మర్యాదగా వెళ్ళండి. మీరు అలా మాట్లాడకండి. ప్లీజ్ ట్రై టు యాక్సెప్ట్ మై లవ్ ప్లీజ్. న్యూసెన్స్ క్రియేట్ చేయకండి. గెట్ అవుట్. న్యూసెన్స్ కాదు, లవ్ సెన్స్. మేడం మేరా దిల్ కా ధడ్కన్ బార్ బార్ దేఖో. ప్లీజ్ యాక్సెప్ట్ మై ఫీలింగ్స్. చెప్తున్నాను కదా. ఎవరయ్యా మీరు? ఏమిటి న్యూసెన్స్? ఏమ్మా ఎవరిల్లు? ఫ్లాట్లు అమ్ముకునే వాళ్ళ, పాత పేపర్ కొనుక్కునే వాళ్ళ? ఏమయ్యా వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? లవ్ ప్రాబ్లం సార్. మా యూత్ ప్రాబ్లం నీకు అర్థం కాదులే. వెళ్ళు. ఓయ్ అబ్బా, ఇందులో పెద్ద అర్థం కావడానికి ఏముంది? మీ అబ్బాయి అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. ఓ తండ్రి కదా నువ్వు అడ్డుపడుతున్నావు, అంతే కదా? మ్యాటర్ అది కాదండి. మీకు అర్థం కాదు, మీరు వెళ్ళండి. ఇప్పుడు అర్థమైంది. వాళ్ళ అమ్మాయిని నువ్వు లవ్ చేస్తున్నావు, తండ్రిగా ఈడు అడ్డం పడుతున్నాడు, అంతే కదా? అయ్యో అది కూడా కాదు సార్. ఆయనలో నా ఫాదర్ లేకపోతే అమ్మాయి ఫాదర్ కనిపిస్తున్నారు కానీ ఆయనలో ఉన్న లవర్ మీకు కనిపించట్లేదు. అసలు లవ్ ఏమా సార్ది? పెద్ద లప్పంగాడిలా ఉన్నాడు, వీడికి లవ్ ఏంట్రా? ఆ చూపేంట్రా? పుల్లలు గోపించింది అక్కడ ముందు పుల్లయి సమ్ముకునే వాళ్ళ ఉన్నావు, నీకు లవ్ ఏంట్రా? అసలు ఆ అమ్మాయికి నీకు ఎక్కడైనా మ్యాచ్ అవుతుందా? ఖాళీ బీరు బాటిల్ ఎత్తుకెళ్ళే ఫేస్ నువ్వును. చెప్పు అదా. వెదర్ అదిరిందయ్యా. వాట్ ఏ రొమాంటిక్ ప్లేస్ సార్. మనలాంటి లవర్స్ కి పర్ఫెక్ట్ ప్లేస్ ఇది. మనలాంటి వాళ్ళు అంటాం. ట్రయాంగిల్ నా యాంగిల్ మీకు అర్థం కాదులేండి. నా యాంగిల్ ఆవిడకి అర్థమైతే చాలు. సితారా వస్తారా? కంట్రోల్ సార్. మీరు ఇప్పుడు అంకుశను రాశారు కదండి ఆవేశపడ్డానికి. లవర్ బాయ్ కొంచెం తగ్గండి. ఎక్కడ తగ్గాలో ఎక్కడ ఎక్కాలో ఎక్కడ నగ్గాలో నాకు బాగా తెలుసు బ్రదర్. మిమ్మల్ని ఇంకా ఆపలేం బ్రదర్. రండి. అరే దీనికోసం వరల్డ్ బ్యాంక్ లో లోన్ తీసుకున్నా తప్పులేదురా. అయ్యో ఓకే ఓకే. అదేంటండి అలా పడ్డారు? అదేంటో బ్రదర్, సితార్ను చూస్తుంటే పడే కొద్దీ పడాలనిపిస్తుంది. అబ్బా బాగుంది కవరింగ్. వెళ్ళి 2 బత్తాయి జ్యూస్ తీసుకురా, మాకు కొంచెం ప్రైవసీ కావాలి. మీకు కొంచెం బుర్ర కావాలి సార్. ఆల్రెడీ గిఫ్ట్ నాదని తెలిసిపోయింది. ఇప్పుడు నేను వెళ్ళి జ్యూస్ తెచ్చాను అనుకోండి, లవ్ నాదని ఫిక్స్ అయిపోద్ది. వద్దు వద్దు వద్దు, అంత రిస్క్ ఎందుకులే, నేను వెళ్ళి తీసుకొస్తాగా. ఐ విల్ బ్రింగ్ మోసంబి జ్యూస్ ఫర్ యూ. సార్ ఎక్కువసేపు లాక్కండి, ఊపిరాడకపోతారు. ఏండే అట్లా చూడమాకండి, ఏదైనా మాట్లాడండి. ఏంట్రా మాట్లాడేది? వాడిని అడ్డం పెట్టుకుని నన్ను పడేయాలని ట్రై చేస్తున్నావు నాకు తెలియదు అనుకుంటున్నావా? అసలు వాడికి పోలీసు ఉద్యోగం ఎవడిచ్చాడు రా? బాబు 2 బత్తాయి జ్యూస్ ఇవ్వండి. వాడు వాడి పొట్ట ఇలా గాలి పిలిస్తే నాకు తెలియదు అనుకుంటున్నాడా? షేమ్లెస్ ఫెలో, షేప్లెస్ ఫెలో, మైండ్లెస్ ఫెలో. ఎవరో మన గురించి బాగా తలుచుకుంటున్నట్టున్నారు. టేక్ దిస్.
ఆరెంజ్ గిఫ్ట్ చెక్. अरे फ्रूट्स पूरा लेफ्ट में है रे. ఈ ఆరెంజ్ ఈ ఆరెంజ్. ప్రేమ అంటే దానంతట అది రావాలి. ప్రేమించిన అమ్మాయికి దగ్గరికి ఉండాలనుకోవడం తప్ప. కాదు, అమ్మాయి వద్దన్నా వెంట పడ్డం తప్పు. ఏయ్, ఇలా ఫోర్స్ చేస్తే లవ్ రాదు, చిరాకు వస్తుంది. నువ్వు పక్కన కూర్చొని టార్చర్ చేస్తున్నావు. అదిగో వాళ్ళు దూరంగా కూర్చొని చేస్తున్నారు. నీది లవ్ అని ఫీల్ అవ్వాలంటే వాళ్ళది లవ్ అని ఫీల్ అవ్వాలి కదా. సూపర్ ఫిగర్ రా. నీకు వాళ్ళకి తేడా ఉందిరా. నాకు ప్రేమించడం తెలుసు, కానీ ఎలా చెప్పాలో తెలియదు. నాకు ప్రేమను పంచడం తెలుసు, ఒప్పించడం రాదు. నా ప్రేమను ఎవరితో పోల్చకు, నాకు నచ్చదు. ఇలాంటోళ్ళు అడుగడుగున ఉంటారు, నాలాంటోడు అరుదుగా ఉంటాడు. రేయ్, ఇప్పటిదాకా నాలోని లవర్ బాయ్ ని చూశారు, ఇక నుంచి నాలోని పవర్ ని చూస్తారు. ఏం జరిగింది? क्या रे? हाँ क्या? अपन बियर मार के पुट्टी को लाइन मार रहे तो तेरे को क्या हो रहा रे? हाँ, एक सीटी मारे तो जब्बार, अकबर, मल्लेश, यादगिरी, सुरेश, प्रणीत, नवीन, बालू पूरा पलटाना था अपन का. क्या रे? क्या 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 हाथ क्या उठा रहा? क्या? हाय सर. हाँ? हाँ? क्या हाथ लगा रहा क्या तू? क्या रे, इग्नोर मार रहा क्या तू? యాక్షన్ నీది కాదు, నాది. ఐఎమ్ కమింగ్. కొట్రా, సింగం సుజాత ఇక్కడ. కొట్టు కొట్టు. ఏయ్, ఆగు. చెప్తే అర్థం కదా, తెలుగు రాదా? కొట్టు కొట్టరా. ఏంటి చెప్తా? అమ్మాయి చూస్తుందిరా, నా పరువు పోతే. ప్లీజ్ రా, ఒక్కనైనా కొట్టే ఛాన్స్ నాకు ఎవరా? ఇంకా చూస్తా. ఏంట్రా మీ కాన్సెప్ట్? ఆడతోడు కొట్టించుకుంటారా? నన్ను కొట్టనవరా? నా ఇమేజ్ ఏం సుజాత గారు, ఎక్కడికి వెళ్ళారండి ఇంతసేపు? అయ్య బాబోయ్, నంది యాక్టింగ్ ఆపారే. ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేస్తాను, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర బెగ్గరలాగా ఒక్కనివరా ఎన్నిసార్లు అడిగాను, ఇచ్చావా? క్రెడిట్ మొత్తం నువ్వే కొట్టేశావు. సార్, ఫైట్ నేను చేసినా పడేది మీకే. అదేలాగా? ఇప్పుడు వెళ్తుంది కదా, ఆ అమ్మాయి వెనక్కి తిరిగి చూసింది అనుకోండి, మీకు పడిపోయినట్టే.